విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డులో కోటిన్నరతో రహదారుల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు ఎంపీ చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమ, వసంత కృష్ణ ప్రసాదులు. యార్డుకు శాశ్వతంగా ఆదాయాన్ని సమకూర్చే దుకాణాల సముదాయం, రైతు బజారు కూడా నిర్మాణం పూర్తి కావచ్చినట్లుగా తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలి అని సూచించారు. కొనుగోలు చేసిన రోజుల వ్యవధిలోనే రైతులకు సొమ్ము చెల్లిస్తున్నట్లుగా తెలిపారు. మార్కెట్ యార్డ్లో 10,35,00,000 విలువైన పనులు వివిధ దిశల్లో ఉన్నాయి. వాటిలో 1,50,00,000 విలువైనటువంటి అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తయింది. ఈ మార్కెట్ యార్డ్కి శాశ్వతంగా ఆదాయం చేకూర్చే రోడ్డు ఫేస్కి సంబంధించి 90 దుకాణాల సముదాయం కూడా నిర్మాణం దాదాపుగా 85 నుంచి 90% పూర్తయింది. త్వరలో కూడా నిర్మాణం పూర్తయ్యి ఈ మార్కెట్ యార్డ్కి ఆదాయం కూడా సమకూరబోతా ఉంది. అట్లాగే రైతు బజార్ నిర్మాణం కూడా చివరి దశలో ఉంది. త్వరలో రైతు బజార్ నిర్మాణం కూడా పూర్తవుతుంది. ఈ గొల్లపూడి రైతాంగం గతంలో ఏమైతే ఈ భూములు ఇచ్చి ఈరోజు ఈ మార్కెట్ యార్డు రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మార్కెట్ యార్డులో ఒకటిగా నిలిచిందంటే ఇది గొల్లపూడి రైతుల యొక్క త్యాగ ఫలం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అట్లాగే ఎప్పుడో పాత షెడ్లు నిర్మాణం జరిగినాయి, భూమికి ఇప్పుడు కిందకి దిగువకి వెళ్ళినందువల్ల రైతులు నిల్వ చేసుకుంటే వర్షాకాలంలో ఆ గోడౌన్లు ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి వాటి ప్రతిపాదనలు పంపిస్తాం. గోడౌన్లు పైకి లేపి కొత్త గోడౌన్లు నిర్మాణం జరిగేటట్లుగా. అట్లాగే రైతులకి ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు